జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం. గోదమ్మ కృప చేసినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో 5వ రోజు 5వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. మాయనై అంటూ స్వామి యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలని అమ్మ కొనియాడుతూ ఉంది. లీలా మానుష విగ్రహాయ నమః అని శ్రీకృష్ణ పరమాత్మకి పేరు. అంటే మానవాకృతిలో స్వామి కనిపించినప్పటికీ మన ఊహకి కూడా అందనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు. చిన్ని పిల్లవాడు పూతనని సంహరించాడు, శకటాసురుని సంహరించాడు, తృణావర్తుని సంహరించాడు. ఇలా ఎన్నెన్నో లీలలు కలిగినటువంటి స్వామి, ఉత్తర మధురా నగరానికి నాయకుడిగా ఉన్నటువంటి స్వామి, గోకుల వంశానికి ఒక మాణిక్య దీపములా ప్రకాశించేటువంటి స్వామి, యశోదాదేవి యొక్క గర్భాన్ని లోకమంతా కొనియాడేటట్టు చేసినటువంటి దామోదరుడు తాను. మరి దామోదరణై అంటూ ఒక విశేషమైనటువంటి నామాన్ని అమ్మ పలుకుతూ ఉంది. బ్రహ్మరుద్రాది దేవతలకి కూడా కట్టుబడినటువంటి స్వామి, సకల జీవుల యొక్క సమస్యలనే కర్మబంధములనేటువంటి తాళ్లని తెంపేటువంటి స్వామి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ చేత కట్టబడ్డాడు. అంటే అర్థమేంటి? ఆ ప్రేమకి లొంగిపోయాడు. చేరి యశోదకి శిశువితడు అంటూ అన్నమాచార్యులు కీర్తిస్తూ ఉంటారు. కనుక అలా ఆ దామోదర లీలని స్మరించి లోకమంతా కూడా పారవశ్యంతోని ఆహా ఎంత అద్భుతమైనటువంటి కుమారుణ్ణి కన్నావమ్మా అంటూ యశోదాదేవిని కొనియాడుతూ ఉంటారట. అటువంటి స్వామి అర్చామూర్తిగా మన గృహంలో వేంచేసి ఉంటాడు. ఆ స్వామి దగ్గర వాయినాల్ పాడి తూమలర్ తూవిత్తొഴുదు అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పుష్పాలని సమర్పించి వాయినాల్ పాడి ఆ స్వామి యొక్క నామాన్ని కీర్తన చేసి మనత్తినాల్ సిందిక్క అంటే మనస్సులో స్వామిని ధ్యానం చేస్తే గతంలో ఉన్నటువంటి పాపాలు, భవిష్యత్తులో వచ్చేటువంటి పాపాలు ఇవన్నీ ఒక దూది వలె కొండలా ఉన్నప్పటికీ అగ్నిహోత్రంలో పడినటువంటి దూది ఎలా అయితే భస్మమైపోతుందో స్వామిని మనసారా శరణాగతి చేస్తే మన సకల పాపములన్నీ కూడా భస్మమైపోతాయి అంటూ అర్చామూర్తి యొక్క వైభవాన్ని అమ్మ తెలియజేస్తూ ఉంది.